నమస్తే ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధాకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయులను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా. సెల్ టవర్ నిర్మాణంపై సీతారాం నగర్ గ్రామస్తుల ఆందోళన. తక్షణమే తొలగించాలంటూ ధర్నా. రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తెరగాలి. రక్తదాన శిబిరంలో సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు. ఇక వార్తల వివరాలు చూద్దాం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు. పెదగంట్యాడ ఎస్సీ కాంప్లెక్స్ 100 అడుగుల రోడ్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను వివరిస్తూ యావత్ ప్రపంచం ఆయన గొప్పతనాన్ని, సేవలను కొనియాడిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల నాగిరెడ్డి, పరదేశి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 26వ జయంతి సందర్భంగా మా వార్డు అధ్యక్షుడైనటువంటి త్రినాథ్ గారి ఆధ్వర్యంలో, అలాగే అధ్యక్షుడైనటువంటి శంకర్ గారు, సీనియర్ నాయకులు బొప్పరాజారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మరి ఈ విధంగా చేయడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని మరి సమాజ స్థాపన వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తూ, అలాగే ప్రతి యువత కూడా అందరూ రాజకీయ చైతన్యం పొందాలి. ఎందుకంటే రాజ్యాంగ హక్కులని అవి ప్రజలకు అందేటట్టు చేయాలంటే రాజకీయ చైతన్యం ద్వారా సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా యువత అందరికీ కూడా రాజకీయ చైతన్యం పొందాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీద ప్రధానికంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో కులమత భేదాలకు అతీతంగా అందరూ ఉండాలనే భావంతో రాజ్యాంగంలో రకమైనటువంటి హక్కులు కల్పించి అందరినీ ఈక్వల్గా మరి రాజ్యాంగంలో చూశారు. కాబట్టి అసమానత లేకుండా, అసంతృప్తి లేకుండా అందరం ద్వారా హ్యాపీగా ఇవాళ జీవనం సాగిస్తున్నాం. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేపట్టడంపై 63వ వార్డు సీతారాం నగర్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిర్మాణ పనుల వద్ద గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కనీస సమాచారం లేకుంటే జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం తగదంటూ నినాదాలు చేశారు. ఇళ్లకు దగ్గరలో ఇటువంటి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్య బారిన పడతారని అధికారులు ఈ విషయమే ఆలోచించి అప్రమత్తలు, అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజోక్లో ఇప్పటికే పారిశ్రామికంగా ఉండి ఎంతో పొల్యూషన్తో బాధపడుతున్న తరుణంలో ఇలాంటి టైంలో ఈ టవర్ నిర్మాణాలు గృహాల మధ్య అందరూ పిల్లలతో నివసించే వీటి మధ్య ఈ టవర్ నిర్మాణానికి కరెక్ట్ కాదని స్థలం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ అర్జెంటుగా టవర్ నిర్మాణం ఆపి మాకు ఇది చేయాలని కోరుకుంటున్నాను. అనాథకరంగా పెట్టారు. నైట్ తీసుకొచ్చి మొత్తం కామెంట్ అంతా పెట్టేసి ఇక్కడ జనాలకి ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే జనాలు నివసించిన దగ్గర పెట్టడం అనేది అనువాదకరం. దాని తర్వాత ఏంటంటే జనాలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే చాలా మందికి అనారోగ్యాలు, హార్ట్ పేషెంట్లు, ఆ తర్వాత కాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్న పేషెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఊర్లో నివసించిన వాళ్ళందరికీ ఇబ్బందికరంగానే ఇక్కడ టవర్ పెట్టారు. రాత్రి పెట్టడం వాళ్ళకి కారణం ఏంటంటే ఏదైనా ఉంటే జనాల మధ్య లేకుండానే ఎక్కడో అనాథకరంగా ప్లేస్ దగ్గర పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఆలోచించిన వాళ్ళే ఇది ఇప్పటికే ఇది స్లమ్ ఏరియాలోని మళ్ళీ తీసుకొచ్చి ఇది పెట్టారు. ఇంకా ఇప్పుడు
జబ్బులతో ఉన్నారంటే ఇంకా జబ్బులు తీసుకురావడానికి కవర్ తీసుకొచ్చి పెట్టారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ రామ్మోహన్ రావు అన్నారు. సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గాజువాకలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత సామాజిక అంశాలపై దృష్టి సారిస్తోందని అన్నారు. రక్తదానం వల్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సిఐ ఎమ్మాన్యుయల్ రాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ ట్రస్ట్ వాళ్ళకి, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి వారి ఆధ్వర్యంలో ఈ సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ వారికి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే రక్తదానాన్ని ఇచ్చినటువంటి ప్రాణాపాయ సమయంలో దీనికి మించినటువంటి సహాయం ఇంకోవట్లేదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గాజువాక కోర్టు సముదాయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సోషల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా 13వ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ వై గణపతిరావు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో 3వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి సత్యనారాయణ, జూనియర్ సివిల్ జడ్జ్ జె సాధుబాబు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు వి శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, వెన్నెల ఈశ్వరరావు, కెవి స్వామి తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఏసీపీ రంగరాజు అన్నారు. ప్రజా సహకారం ఉంటే మరింత పురోగతి సాధించవచ్చని అన్నారు. పారిశ్రామిక ప్రాంతం 48వ వార్డు మల్కాపురం ఆంజనేయ గుడి కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి వేళల్లో దొంగతనాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సిఐ కేశవరావు, లంకా భాస్కర్ రావు, నెమరం బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంక్షన్ చాలా ఇంపార్టెంట్ జంక్షన్. అక్కడ అలాగే కృష్ణాబాద్ జంక్షన్, ఈ 2 జంక్షన్స్ లో కూడా మల్కాపురం ఇన్స్పెక్టర్ గారు కేశవరావు గారు, వాళ్ళు ఎస్ఐ రాంబాబు, నెమరం బాబు పబ్లిక్తో వాళ్ళు కలుపుకోనండి. వాళ్ళ ద్వారా 2 జంక్షన్స్ లో కూడా సీసీ కెమెరా పెట్టించారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమైనా అటెన్షన్ జరిగినా ఇమీడియట్గా మనకి
లిమిట్స్లో ఇంచుమించు అన్ని జంక్షన్స్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు 21 కెమెరాస్ పెట్టడం జరిగింది. మిగతా కూడా నెమ్మదిగా పెడతాం. గవర్నర్స్కి రావాల్సింది అది కాకుండా మేము కొన్ని కంపెనీస్ వాళ్ళు కూడా సిఎస్ఆర్ అమౌంట్స్ కింద గవర్నర్స్ అడుగుతున్నాం. వాళ్ళు కూడా కొంతమంది ముందుకొచ్చి ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బిఏ అలాగే వాళ్ళు కూడా ముందుకొచ్చి పెట్టారు. మిగతా వాళ్ళ ద్వారా కూడా అదే పెట్టిస్తాం. ఇంధన పొదుపు మాసోత్సవాలలో భాగంగా వడ్లపూడి జంక్షన్ లో పీసీఆర్ఏ సంస్థ ఏర్పాటు చేసిన ర్యాలీను హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధన పొదుపుపై అవగాహన అవసరమన్నారు. వాహన సామర్థ్యానికి మించి ఇంధనాన్ని వాడడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పొదుపుగా వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వడ్లపూడి నుంచి అనకాపల్లి వరకు ట్యాంకర్లకు ఇంధన పొదుపుపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రీజనల్ ఆఫీసర్ ఎస్పీ సెల్వం, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 2017 దాకా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నవి కన్జర్వ్ చేయాలి. సో దట్ మనకి తర్వాత తరాల వాళ్ళకి కూడా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నవి దొరుకుతాయి అన్నది మెసేజ్ ఈ 1 month క్యాంపెయిన్. ఆ లిక్విడ్ని తీసి ఈ పెట్రోల్ కింద డీజిల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుచేత మనకి ఈ దైనందిక జీవితంలో ఈ పెట్రోలు డీజిల్ వీటి ఆవశ్యకత చాలా ఉంది. ఇవి ఉంటే కానీ మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాం. అది మన లైఫ్ స్టైలు మనకి బాగుండాలి అన్నది దీని యొక్క ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్ వెనకాల ఉద్దేశం. కానీ ఈ మనం వాడి కొద్ది ఈ పెట్రోలియం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అది మళ్ళీ రిప్లెనిష్ అవ్వదు అంత తొందరగాను. మనకు ఉన్న నోన్ కన్జర్వ్డ్ రిజర్వ్స్ తోటే కొంతకాలం వాడుకోవాలి. తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు అన్నారు. గాజువాక 62వ వార్డు అంబేద్కర్ కాలనీలో దళిత సేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పెంటారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగమణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనుకున్నారు కాదు. అంబేద్కర్ దృష్టిలో కులాలు లేవు. ఈ సమాజంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి మనిషి గౌరవప్రదంగా జీవించాలని కోరుకున్నటువంటి మహోన్నతుడైన మానవతావాది బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు మానవత్వంతో చేశారు ఈ సమాజంలో సేవ తప్పితే కులతత్వంతో చేయలేదు. కానీ బ్రాహ్మణ పూజారి వాదం ఏమైతే ఉందో అది కులాలను రెచ్చగొట్టి మనిషికి మనిషి మధ్య అంతరాలను సృష్టించి వీరి యొక్క శ్రమని దోచుకుని బతికేట వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు అంబేద్కర్. అది ఆయన గొప్పతనం. మనిషిని గౌరవించాలి, మనిషికి విలువ ఇవ్వాలి, మనిషి యొక్క శక్తి సామర్థ్యాన్ని ఈ సమాజ అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పినటువంటి గొప్ప ప్రగతిశీలవాది ఎవరు? అంబేద్కర్. స్త్రీలు ఉన్నారు, నాకు జన్మనిచ్చింది తల్లి, నాతో సహజీవనం చేసేది భార్య, నేను కన్న బిడ్డలు, అనువాదాలు పెంచేటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా సమాన విలువలు సమాన గౌరవంతో బతకాలేనండి. ఆయన 4 మాటలు ప్రజాస్వామ్యానికి అర్థం చెప్తారు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అని. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, న్యాయం 4 మాటలు చెప్తారు. ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి అర్థం చెప్తారు. ఈ 4 మాటల ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ గౌరవప్రదంగా జీవించాలనేటువంటి వివాస మహనీయుడి. అంచేత కులాన్ని వదిలేయండి. ఈ కులం అనేది మన గౌరవాన్ని ఇచ్చేది కాదు. కులం కూడి పెట్టదు, మతం బ్రతుకు మార్చదు. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయులను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా.
సెల్ టవర్ నిర్మాణంపై సీతారాం నగర్ గ్రామస్తుల ఆందోళన, తక్షణమే తొలగించాలంటూ ధర్నా. రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తెరగాలి. రక్తదాన శిబిరంలో సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.